బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగార్జున సాగర్ కుడి కాలువకు తాగునీటిని విడుదల చేసి ఏపీ జలవనరుల శాఖ పంతం నెగ్గించుకున్న నేపథ్యంలో డ్యాం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు రాష్ట్రాల పోలీసులు భారీగా మోహరించారు. ఇప్పటికే డ్యాం వద్దకు 1600 మంది ఏపీ పోలీసులు చేరుకోగా తెలంగాణ బలగాలు సైతం భారీగా మోహరించాయి. నాగార్జున సాగర్ కుడి కాలువకు తాగునీటిని విడుదల చేసి ఏపీ జలవనరుల శాఖ పంతం నెగ్గించుకున్న నేపథ్యంలో డ్యాం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు రాష్ట్రాల పోలీసులు భారీగా మోహరించారు. ఇప్పటికే డ్యాం వద్దకు 1600 మంది ఏపీ పోలీసులు చేరుకోగా తెలంగాణ బలగాలు సైతం భారీగా మోహరించాయి.